హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఒక దోసకాయ తీసుకున్నానండి, ఒక టమాటో, ఇంకా 5-6 పచ్చిమిర్చి తీసుకున్నాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసి కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, కొంచెం జీలకర్ర వేసి బాగా మగ్గనిచ్చుకోవాలి. మగ్గిన వాటిని మిక్సీ జార్లో తీసుకొని నిమ్మకాయ చింతపండు తీసుకున్నాను. దీంట్లోకి 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి. కొంచెం కొత్తిమీర తీసుకున్నాను, టేస్ట్ వచ్చింది. ఇలా మెత్తగా గ్రైండ్ పెట్టుకున్న వాటిలో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న చిన్న చిన్న దోసకాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు ఆ దోసకాయ ముక్కలు పచ్చిగా ఉండి టేస్టీగా ఉంటుంది. ఇలా కచ్చాబెచ్చా పట్టుకోవాలండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకున్నాను. ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత నేను దీంట్లోకి ఇంగువ వేస్తున్నానండి. ఇంగువ వేయడం వల్ల టేస్టీగాను వాసన కూడా మంచి స్మెల్ వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంగువ వేసుకున్న తర్వాత ఒక సెకండ్ ఇలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ పెట్టుకున్న దోసకాయ పచ్చడిని దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయాలండి. స్టవ్ ఆఫ్ చేసి కలుపుకొని పక్కన పెట్టుకోండి. చూసారా, ఇలా మొత్తం పోపు మొత్తం పట్టేలాగా తిప్పుకొని పక్కన పెట్టుకోండి. దీంతో పాటు బీరకాయ కూర కూడా